హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే సండే, మనకైతే మార్చి 23వ తారీఖు. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి 2008 మోడల్ మారుతి సుజుకి సంబంధించిన డిజైర్ ZDI వేరియంట్ అండి. ఆ టైంలోనే దీనికైతే టాప్ అండ్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ అయితే కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో అవైలబుల్లో ఉంటుంది. చూసుకోవచ్చు, ఇదైతే ZDI వేరియంట్ కాబట్టి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ అన్నీ కూడా ఈ వెహికల్ వాడే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఒకసారి మనం కూడా మళ్ళొకసారి నెంబర్ వేసుకుందాం దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ. ఇక పెయింట్ అంటే పడింది 8 మోడల్ కాబట్టి వెహికల్ అయితే పెయింట్ పడింది వైట్ కలర్. కానీ ప్రజెంట్ అయితే ఎలాంటి పెయింట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా ఉంది షైనింగ్తో. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి, 5757. మనకు దీనికి సంబంధించి ఫ్రంట్ చూసుకున్నట్టయితే 2 ఫోగ్ ల్యాంప్స్ అవైలబుల్లో ఉన్నాయి. హెడ్ లైట్లు కూడా మంచి షైనింగ్తో ఉన్నాయి, కొత్త వేయించుకున్నారు. మనకు బానెట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బంపర్ కూడా చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, మేజర్ అయితే ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అయితే అవసరం లేదు. చిన్న చిన్న టచ్అప్స్ అయితే వీళ్ళైతే మొత్తం కూడా క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోవడం జరిగింది. వెహికల్ చూసుకున్నట్టయితే 1,75,000 కిలోమీటర్లు తిరిగిందండి. మనకు అలాయ్ వీల్స్ అయితే మంచి షైనింగ్తో ఉన్నాయి, 4 కూడా అలాయ్ వీల్స్ ఉన్నాయి. స్టెప్ని కూడా అలాయ్ వీలా మాన్యువల్ వీలా చూస్తే తెలుస్తుంది. వెహికల్ డీజిల్లో 20 మైలేజ్ వస్తుంది, లాంగ్ వెళ్తే 20+ కూడా వస్తుంది. మనకు దీనిది 2008, దీనిది ఆర్సీ రెన్యువల్ వచ్చేసి మనకు 2028 వరకు ఉందండి. 2028 వరకు ఉంది. ఇన్సూరెన్స్ కూడా మనకైతే వ్యాలిడిటీలో ఉంది, మనం చూసుకోవచ్చు. బండికి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి మేజర్ వర్క్స్ అయితే ఏం లేదు, అన్నీ కూడా రన్నింగ్ వెహికల్ కాబట్టి వెహికల్కి అయితే ఎలాంటి కూడా మనకైతే మైనరు మేజరు ఇలాంటివి అయితే లేవండి. చిన్న చిన్న ఏమైనా ఉంటే ఒక 1000 రూపాయల వర్క్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. మనకు టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ 2 టైర్లు అయితే ఒక 70-80% టైర్స్ ఉన్నాయి. బ్యాక్ చూసుకున్నట్టయితే ఒకటైతే గుండు సున్నా ఉన్నది, ఇంకొకటి అయితే మనకు ఒక 30-20% అవుతుంది. ఒక టైర్ అయితే రిప్లేస్మెంట్ అడుగుతుంది, చూసుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. డిజైరు మారుతి లవర్స్ తక్కువ బడ్జెట్లో కేవలం ఇది 2,20,000 ఇచ్చేస్తా అంటున్నాడు ఓనరు. మీరు ఎవరైనా వెహికల్ చూడాలనుకుంటే ఎయిర్ బ్యాగ్ ఉన్న వెహికల్, మంచిగా ఆండ్రాయిడ్ సిస్టమ్, ఎక్స్ట్రా మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంది. మంచి 10,000 రూపాయల వర్త్ది. 2 ఎయిర్ బ్యాగులు కూడా సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడు, మనకైతే ప్యాసింజర్ సైడ్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎక్స్ట్రా వెహికల్లో అయితే గ్రౌండ్ మొత్తం అయితే ఫ్లోర్ మ్యాట్ అయితే వేసి అవైలబుల్లో ఉంది. మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ని. మనకు సీట్ కవర్లు చూసుకున్నట్టయితే సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకు స్టీరింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది, డాష్ బోర్డ్ కూడా ఓకే ఉంది, ఏసీ కూడా వర్కింగ్లో ఉంది. మన క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది, బ్రేక్ ఫంక్షన్ కూడా ఓకే ఉందండి వెహికల్ది. చిన్న చిన్నకి రబ్బర్ బీడింగ్ పోయింది. ఇక 8 మోడల్ వెహికల్ ముసలి అయింది, ఏదో మనం వాడుకున్న రోజులు వాడుకోవాలి. దీన్ని అయితే డ్రైవింగ్ నేర్చుకున్నాక పర్ఫెక్ట్ అయినాక, లేదంటే మన అవసరాలు 3-4 ఏళ్ళ వరకు మనకు హ్యాండ్ రొటేషన్ అయినాక, చేయి తిరిగిన తర్వాత ఈ వెహికల్ తీసేసి ఇంకో వెహికల్ కొందాం అనుకునే వాళ్ళకి వెహికల్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది, చూసుకోవచ్చు. ఎందుకంటే డిజైర్ కాబట్టి లో మెయింటెనెన్స్, ఎక్కువ మెయింటెనెన్స్ కూడా వెహికల్కి అయితే ఉండదు. ఇది లాంగ్ డెక్కి టైప్ 1 వెహికల్ కాబట్టి మనకైతే లగేజ్కి కూడా కంఫర్ట్గా ఉంటుంది. సీసీ కూడా అన్ని డిజైర్లే సేమ్ ఇంజనే. మనకైతే డిజైర్ కానివ్వండి, బ్రీజా కానివ్వండి, మనకు సంబంధించిన మారుతికి సంబంధించిన సియాజ్ కానివ్వండి, అన్నీ కూడా సేమ్ ఇంజన్లు మనకైతే చూసుకోవచ్చు. గేర్లో ఉంది బండి. 1,75,000 కిలోమీటర్లు తిరిగింది. నేనే సెల్ఫ్ కడిగట్లేదు, మళ్ళీ ఒకసారి సెల్ఫ్ కొట్టి స్టార్ట్ చేసి చూపెడుతున్నా. ఓడోమీటర్లో అయితే మనకైతే సింబల్స్ అయితే 2 సింబల్స్ వస్తున్నాయి, సెన్సార్ పెడితే పోతాయి. మన మ్యూజిక్ ప్లేయర్ అయితే అవైలబుల్లో ఉంది. ఏసీ, ఆటో ఏసీ అవైలబుల్లో ఉంది. ఏసీ వేసినా కూడా ఇంజన్కి అయితే ఎలాంటి లోడ్ అయితే వాడట్లేదు. రూఫ్ అంటే ఇక ఇది కొంచెం డ్రై క్లీన్ అయితే అవసరం ఉంది రూఫ్కి. ఇంజన్ కూడా బీడింగ్ సైలెంట్గానే ఉందండి, ఎక్స్ట్రా ఎలాంటి నాయిస్ లేదు. ఇక పవర్ విండో స్విచ్లు అయితే ఇక దీన్ని ఎక్కువ వాడనట్టున్నారు. ఇక బటన్లు అయితే పనిచేస్తున్నాయి, దీన్ని జర ఆల్టరేషన్ చేయించారు చిన్న చిన్నగా. ఇక మనకు బూట్ విషయానికి వస్తే
ఈ వెహికల్ అయితే మనం దాదాపు ఒక 6 నెలల క్రితం పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడైతే ఈ అన్న వాళ్ళు అయితే అనుకున్న ప్రైస్ రాలేదని తీసేయలేదండి. ఇప్పుడు మళ్ళొకసారి ప్రయత్నం చేయమంటే మనం మన కస్టమర్లకైతే ఈ వెహికల్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు బూట్ ప్లేస్, ఇక స్టెప్ని కూడా అలా వీలే. ఏమైతే యాక్సిడెంట్ అయితే కాలేదు, మంచిగానే ఉంది. చిన్న చిన్నగా రస్ట్ స్టార్ట్ అయింది చిన్న చిన్నగా, అంతే. అంతమించి అయితే వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది. మనకు డిక్కీ డోర్ కూడా ఎలాంటి టచ్ అప్ అయితే జరగలేదు. ఇది వెహికల్ స్టోర్ అండి. వెహికల్ అయితే ఐడియల్లో ఉంది. సైలెన్సర్ నుంచి మనకి ఎలాంటి స్మోక్ రావడం లేదు, చూసుకోవచ్చు. వైట్ కలర్లో 2008 మోడల్, 2028 వరకు అయితే పేపర్లు ఉన్నాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా కూడా వర్తిస్తుంది. ఓనర్ వాళ్ళు చెప్తున్న ప్రైజు, ఫైనల్ ప్రైజ్ అయితే 2,20,000గా చెప్తున్నారు. మీరు ఏదైనా ఈ వెహికల్ కావాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను ఓనర్ వాళ్ళ నెంబరే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఏదున్నా కూడా ఓనర్ వాళ్ళతోనే మాట్లాడుకోండి. నాకు ఎలాంటి కమిషన్ అవసరం లేదు. వెహికల్ కొనే ముందు 1-2 సార్లు వెహికల్ని చెక్ చేసుకొని మీకున్న అవగాహన మేరకు మీరు కూడా వెహికల్ని ట్రయల్ కొట్టి వెహికల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మన స్టైల్లో మనమైతే దీన్ని ట్రయల్ చూడడం జరిగింది. కానీ ఎవరికైనా కొన్ని ఉంటాయి, ఎవరి లీలలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు కూడా వెహికల్ని ఏ వెహికల్ అయినా కొనేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని కొనుక్కోండి. ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ సీటింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. 3 కూర్చున్నా కూడా ఆరాంగా వెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. ఇప్పటివరకు అయితే మనకు 42,000 సబ్స్క్రైబర్లు అయితే దాటిపోయారు. అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అక్కడక్కడ కర్ణాటక నుంచి కూడా మనకైతే మన యూట్యూబ్ని ఫాలో అవుతున్న వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీకు సర్వీస్ ఇస్తానని చెప్పుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. సదా మీ సేవలో ఎస్ఎస్ కార్ బజార్.